మీరేం దిగులు పడకండి అత్తయ్య గారు. నా చూపు మొత్తం మెయిన్ డోర్ మీదే ఉంది. అది కూడా 2-2 కాదు, 4-4. సోనియా, ఐఎమ్ బిజీ. ఐ విల్ కాల్ యూ లేటర్. ఏంటి ఇషా దిశ ఇంకా ఇద్దరు నీతో పార్టీలో బ్లూ కలర్ వేసుకున్నారా? ఒక నిమిషమా, నువ్వు నాకు జరిగిందంత క్లియర్గా చెప్పు. ఫుల్ రిపోర్ట్గా. చెప్పేవన్నీ అబద్ధాలే. ఆ చీర 10,000 కూడా ఉండదు. చెప్పండి. మిస్టర్ అండ్ మిస్సెస్ రాఘవ్ కోసం ఫ్యామిలీ కోర్టు నుండి నోటీస్ వచ్చింది. మీరు ఇక్కడ సైన్ చేయండి. థ్యాంక్ యూ. కోర్ట్ నోటీసా? రేఖా రాఘవన్నయ్యల పేరిట కోర్ట్ నోటీస్ ఎందుకు వస్తుంది? మీరు ఇక్కడెందుకు ఆపారు? మీరు ఐస్ క్రీమ్ అతని దగ్గర ఐస్ ప్యాక్ తీసుకుంటారేంటి? మీకు ఏమైనా దెబ్బ తగిలిందా? నర్మదా ఆంటీ, పిన్ని గారు బానే ఉన్నారా? ఏదో ఒకటి చెప్పండి. నీ ఫేవరెట్ మ్యాంగో ఫ్లేవర్ కదా? మీకెలా తెలుసు? ఒక మ్యాంగో ఐస్ క్రీమ్. ఓకే సార్, ఇదిగోండి సార్. ఇదిగో ఐస్ క్రీమ్ తిని నువ్వు కొంచెం కూల్ డౌన్ అయ్యి, మార్నింగ్ నువ్వు నేను మిమ్మల్ని అని ఆపేసావు కదా, ఆ తర్వాత ఏంటి? పిచ్చి పట్టిందా మీకు? ఆఫీస్ నుంచి మీరు నన్ను ఎంత హడావిడిగా ఇక్కడికి తీసుకొచ్చేశారు ఈ ఐస్ క్రీమ్ తినిపించడానికా? ఇది అవసరం కాదా? ఇది అవసరమే రాఘవ్. మీకు తెలుసా, గత 10 నిమిషాల నుంచి నా మైండ్ లో ఎన్ని బ్యాడ్ థాట్స్ వస్తున్నాయో తెలుసా? నేను ఎంత భయపడిపోయానో, అసలు ఏమైందో ఏంటో అని. నువ్వు లైఫ్లో కొంచెం ఎక్కువగా పాజిటివ్గా ఉండి తీరాలి. ప్రతి అర్జెంట్ పని బ్యాడ్ న్యూసే కాదు. నేను మీతో మాట్లాడాను రాఘవ్. నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి. అసలు అయినా పొద్దు నుంచి మీ నుంచి దాక్కుని చాలా మంచి ప్రాక్టీస్ అయిపోయింది నాకు. రాఘవ్, మీరు లాక్ చేసేసారా? నేనే స్వయంగా నిన్ను ఆఫీస్లో డ్రాప్ చేసి వస్తాను. కానీ నాకు ఈ ఒక్కటి చెప్పు, నేను మిమ్మల్ని అన్న తర్వాత ఆపేసో ఏంటది? అప్పటి నుంచి నా బుర్రంతా పాడైపోయింది తెలుసా రేఖ? ప్లీజ్ ముందు ఆ విషయం చెప్పు. ఐ లవ్ యూ. రాఘవ్, నేను మిమ్మల్ని ఆ పూర్ణిమ చెప్పు. అన్నయ్య, మీ ఇద్దరి కోసం కోర్టు నుంచి ఏదో నోటీస్ వచ్చింది. కోర్టు నుంచా? మా కోసమా? చూడు, నువ్వు గనక ఏమైనా చేసుంటే నాకు ఇప్పుడే చెప్పే. నేను అలా ఏం చేయగలను రాఘవ్? దానివల్ల నాకు కోర్టు నుంచి నోటీస్ రావడానికి. ఇంకా చాలా ఆపు. మర్యాదగా నువ్వేం చేసావో చెప్పు. అది నేను విరాజ్తో చెప్పాను, పెట్రోలియం డిస్ట్రిబ్యూటర్ కార్లో స్పై క్యాంప్ పెట్టమని. ఆర్ యు సీరియస్? ఒకవేళ అతను పోలీసుల దగ్గరికి వెళ్ళుంటే? తెలీదు, కానీ రాఘవ్ అతను కల్తీ పెట్రోల్ అమ్ముతున్నాడు. ఇంకేం చేస్తాను నేను? ఇప్పుడు నీ గోల వల్ల నేను మళ్ళీ నా కాంటాక్ట్స్లో ఎవరినో ఒకరిని హెల్ప్ అడగాల్సి వస్తుంది నేను కాపాడడానికి. పూర్ణిమ, నోటీస్ ఎక్కడ ఉంది? అక్కడ. వీటిలో ఏది? రాఘవన్నయ్య, నేను ఇక్కడే పెట్టాను. ఏ పేపర్స్ లో ఎలా మిక్స్ అయిపోయిందో తెలీదు. అరే, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇన్ని లెటర్స్ తో మీరేం చేస్తున్నారు? అతయ్య, రేఖ పేరున నా పేరున కోర్టు నుంచి నోటీస్ వచ్చింది. పూర్ణిమ తీసుకుంది, కానీ అది వీటిలో మిక్స్ అయిపోయింది. మీ ఇద్దరి పేరిట కోర్టు నుంచి నోటీస్ వచ్చిందా? అది యాక్చువల్లీ లేదు రాఘవ్, ఇప్పుడే విరాజ్ మెసేజ్ చేశాడు. ఇది మనం అనుకునే నోటీస్ అయితే కాదు, ఎందుకంటే అతను అసలు కార్లో కెమెరా పెట్టనే లేదంట. థ్యాంక్ గాడ్. అరే భగవంతుడా, థ్యాంక్ యూ. తర్వాత చెప్పు. కోర్టు నుంచి నోటీస్ రావడం అంటే చాలా పెద్ద సీరియస్ విషయం. కానివ్వండి, వెతకండి. నేను కూడా మీతో పాటు వెతుకుతాను. ఈ కోర్టు నోటీసు నేను దాచేశాను కదా, మరి ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? రాఘవా,
అది కోర్ట్ నోటీసులు ఇలాంటి కవర్లోనే కదా వస్తాయి. కాదత్తయ్య, ఇది కాదు. అది ఆ కవరే. ఇదెవరో రాజేష్ ఇంకా సంయుక్తలది. కానీ అత్తయ్య గారు ఇలా కూడా అయ్యి ఉండొచ్చు కదా. బిక్కో సిస్టర్ ఏమైనా పొరపాటు పడ్డారేమో చూసినప్పుడు. అది అసలు కోర్టు లెటరేనా? మిస్ మెడోనా, నువ్వు నా కోడలు పూర్ణిమని తెలివి తక్కువ అనుకుంటున్నావా? ఒక మామూలు లెటర్కి కోర్టు నోటీస్కి తేడా తెలియదు అనుకుంటున్నావా? అవునత్తయ్య గారు, ఆ కోర్ట్ నోటీస్ ఇక్కడే ఉండాలి. కానివ్వండి, వెతుకుదాం మళ్ళీ. ఒక్క నిమిషం, నా మెదడుకి ఒక ఐడియా వచ్చింది. నేను లాయర్ గారికి ఫోన్ చేసి అడుగుతాను. ఆయన అక్కడే కనుక్కొని చెప్తారు కోర్టు నోటీసు ఎలా వచ్చిందో, ఎందులో వచ్చిందో. అవునత్తయ్య, అదే కరెక్ట్ ఏమో. అత్తయ్య గారు నేను చెప్పేది వినండి. ఒకసారి నేను చెప్పేది వినండి అత్తయ్య గారు. నా తప్పేమీ లేదు. మీకు తెలుసా, మీరు నాకేం చెప్పారో మొత్తం అన్ని అలానే చేసి వచ్చాను. నేను నా ఐస్ మొత్తం డోర్ వైపే చూస్తూ ఉన్నాను. కానీ తర్వాత నా ఫ్రెండ్ సోనియా కాల్ వచ్చింది. తను చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పింది. నిషా దిశ ఇద్దరు. మరి నేనేం చెప్పాను? ఒకవేళ కోర్టు కాగితాలు నీ చేతికి అందితే నా లాకర్లో పడున్న చోకర్ నీ మెళ్ళలోనే ఉంటుంది అన్నాను కదా, చెప్పానా లేదా? కానీ అసలు అలా జరగలేదు. మరిప్పుడు ఇది జరుగుతుంది. వద్దత్తయ్య గారు, 2 ఏళ్ళు వేడుకుంటే మీరు నాకు ఇవి ఇచ్చారు. నేను ఇవి ఇవ్వను. మిస్ మెడోనా, ఒక్కటైనా వదిలేయండి. మిస్ మెడోనా, అమ్మా, నువ్వు దివ్యతో ఎందుకు మరీ అంత స్ట్రిక్ట్గా ఉంటావు? అంటే తను ప్రయత్నిస్తూనే ఉంది కదా. ఒకవేళ తను పూర్తిగా ప్రయత్నించుంటే ఆ కోర్టు నుంచి వచ్చిన కాగితాలు తన చేతిలో ఉండేవి, పూర్ణిమ చేతిలో కాదు. పైగా నేను చెయ్యాల్సొచ్చిన ఆ పనులన్నీ చెయ్యాల్సొచ్చేది కాదు.